అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే నేను ఖచ్చితంగా పూజ అయితే చేస్తానండి. సాటర్డే ఎర్లీగా లేచి పూజ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఈరోజు అయితే ఎర్లీగా లేవలేకపోయాను. లేచేసరికి 6:30 అయితే అయిపోయింది. ఇంకా మా వారైతే ఎర్లీగా నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, ముందు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మా వారి పనులన్నీ చూసుకొని, ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్ సెలవు కదండి, ఈరోజు రంజాన్ కదా, హాలిడే కదా, వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మనకి పనులు అయితే పూర్తవ్వవు కదా. ఇంకా పనులన్నీ చేసుకొని ఇంట్లోని అన్నీ చక్కబెట్టుకొని దేవుడి గది అది శుభ్రం చేసుకొని ఇంకా అన్నీ చేసేసరికి అయితే ఇంకా 7:38 అయితే అయిపోయిందండి. నేనైతే ఇంకా నైవేద్యానికి ఇంట్లో అయితే ఫ్రూట్స్ అయితే ఏమీ లేవు. నిన్న నైట్ అయితే మా వారు బాగా తడిచిపోయి అయితే వచ్చేసారు కదండి, వర్షం అయితే పడింది కదా, ఇంకా నైవేద్యానికి ఫ్రూట్స్ కూడా ఏమీ తేలేదు. ఇంట్లో అయితే కొంచెం పాస్తా అయితే ఉంది, పాస్తాతో అయితే నేను స్వీట్ని అయితే రెడీ చేసుకున్నాను. కొత్తగా ట్రై చేశాను, టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో కొంచెం ట్రై చేశాను కొత్తగా ఉంటుందని. ట్రై చేసినందుకు టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా మిక్స్ చేసి వేసుకున్నాను స్వీట్లో అయితే. దానివల్ల ఇంకా మంచి థిక్గా వచ్చి టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా పాస్తాని అయితే పాల్లో వేసి పాలు మరిగిన తర్వాత ఉడికిన దాంట్లో అయితే వేసి ఉడికించేసాను. ఉడికించిన తర్వాత కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే వాటర్లో కలుపుకొని నేనైతే అందులో అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, నాకైతే అవి లేవు అందుకని వేయలేదు. ఇంకా కొంచెం ఇంట్లో జీడిపప్పు ఉంటే వాటితో అయితే గార్నిష్ చేసుకోవడానికి నేనైతే నెయ్యి ఉంటే నెయ్యిలో అయితే నేను కొంచెం ఫ్రై చేసి అయితే ఇందులో వేసుకొని పాస్తా స్వీట్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పూజకి అయితే ఇంకా రెడీ అయింది కాబట్టి పూజ గదిని కూడా నీట్గా సర్దుకొని ఇంకా పూజకు కూడా నేను రెడీ చేసుకున్నాను. మా వాడైతే మా పెద్దోడైతే నాకు వీడియో అయితే తీశాడు. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు, కొంచెం టేస్టీగా తింటారు కదా అని చెప్పేసి ఇది కొత్తగా అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది, చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, టేస్ట్ అయితే మంచిగానే ఉంది. ఇంకా నేను పూజ అయితే చేసుకొని వెంకటేశ్వర స్వామిని అంతా మంచిగా జరగాలని చెప్పేసి నాకు మీకు కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటూ ఈరోజు పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళలేదండి, ఇంటి దగ్గర ఉన్నాను. ఎవ్రీ సాటర్డే టెంపుల్కి కూడా వెళ్తాను కదా, ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మా వారైతే ఎర్లీగా వర్క్ అయితే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే నేను పూజ చేసుకొని ఇలా నైవేద్యం అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నా పూజ గది ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే అండి, బాయ్.